ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026లో విజేతగా నిలవాలంటే ముందు ఆతిథ్య భారత్ను ఓడించాలని వెస్టిండీస్ కోచ్ డారెన్ సామి అభిప్రాయపడ్డాడు. భీకర ఫామ్లో ఉన్న టీమిండియాను ఓడించకుండా ఏ జట్టు ప్రపంచ కప్ గెలవలేదని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం అతను చేసిన ఈ వ్యాఖ్యలను తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మెగా టోర్నీలో భారత బలాన్ని తెలియజేస్తున్నాయి. ఒకప్పుడు క్రికెట్లో రారాజుగా వెలుగొందిన వెస్టిండీస్ ప్రస్తుతం గడ్డు కాలం ఎదుర్కొంటుంది. తమకు అచ్చొచ్చిన పొట్టి ఫార్మేట్లో ప్రపంచ కప్ గెలిచి పూర్వ వైభవం అందుకోవాలని కసితో ఉంది. గతంలో భారత్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచ కప్ 2016లో వెస్టిండీస్ విజేతగా నిలిచింది. ఆ విజయాన్ని పునరావృతం చేయాలనే లక్ష్యంతో భారత్లో అడుగుపెట్టింది. టీమిండియాతో మాట్లాడిన డారెన్ సామి భారత జట్టుపై ప్రశంసలు జల్లు కురిపించాడు. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 గెలవాలనుకుంటే ఏ జట్టు అయినా ముందుగా భారత్ను ఓడించాలి. భారత్ను ఓడించకుండా ఏ జట్టు కూడా టైటిల్ను గెలవలేదు. అది నాకౌట్ రౌండ్ కావచ్చు, సెమీఫైనల్ లేదా ఫైనల్ కావచ్చు. సొంత గడ్డపై భారత్ను ఓడించడం అంత సులువు కాదు. వారు ఫియర్లెస్ క్రికెట్ ఆడుతారు. రాక్షసంగా కనిపిస్తున్న భారత జట్టును ఎదుర్కోవడం ప్రతి జట్టుకు కష్టమవుతుంది. సరిగ్గా 10 ఏళ్ల క్రితం 2016 టీ20 ప్రపంచ కప్లో ముంబై వేదికగా జరిగిన సెమీఫైనల్కు ముందు నేను మీడియా సమావేశంలో ఇదే చెప్పాను. ఆ సమయంలో మేం గెలుస్తామంటే ఎవ్వరూ నమ్మలేదు. కానీ ఆ రోజు మేం 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి భారత్ను ఓడించాం. ఆ తర్వాత ఫైనల్లో విజయం సాధించాం. ఇప్పుడు కూడా భారత్ను ఓడిస్తేనే టైటిల్ దక్కుతుంది. ఇటీవల సౌత్ ఆఫ్రికాతో పరాజయం ఎదురైనప్పటికీ మా జట్టుపై పూర్తి నమ్మకం ఉంది. మా ఆటగాళ్లు అంతా ఉత్సాహంగా ఉన్నారు. ఈ టైటిల్ను గెలవగలమని మేము నమ్ముతున్నాం. నమ్మకం లేకపోతే మేం ఎక్కడికి వచ్చేవాళ్ళము కాదు. 2012, 2016 విజయాల వరకు గొప్ప అనుభూతులు ఉన్నాయి. ఈ జట్టు కూడా తమకంటూ ఒక చరిత్ర సృష్టిస్తుంది. ఆ నమ్మకం నాకుంది అని డారెన్ సామి చెప్పుకొచ్చాడు.